అందరికీ ప్రైజులాడు. ప్రియ దేవుని పిల్లలారా, దేవుని సంగమా, మనలో చాలామంది కూడా దేవుని వారిపై ఉండి కూడా మనకి రహస్యంగా కార్యకలాపాలు రహస్యంగా వాడు ఎట్లా అన్నాడు, వీడు ఎట్లా అన్నాడు అని ఇంకొకరికి రహస్యంగా చెప్పటం, వాని గురించి నీకు రహస్యంగా చెప్పటం, వీళ్ళ గురించి వాళ్ళకి రహస్యంగా చెప్పటం, అవి మనకి తగవు. ఆ రహస్యం గురించి దేవుడు మాట్లాడిన మాట ఏం తెలుసా? చదువుదాం రండి. లూకా సువార్త, మార్కు సువార్త 4వ అధ్యాయం 22-23. రహస్యం ఏదైనాను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని ఏదియు మరుగు చేయబడలేదు. వినుటకు చెవులు ఎవరికైనాను ఉండే ఎడల వాడు వినుగాకైనను. రహస్యం అనేది ఎప్పటికైనా బయటపరచబడక తప్పదంట. కాబట్టి నువ్వు ఇలా రహస్యంగా ఎవరి చెవులని చెప్పావనుకో, అది ఏ రోజుకైనా తప్పకుండా బయటికి చెప్పవలసి వచ్చింది. ఆమెన్. కాబట్టి మనకు రహస్యాలు వద్దు, ఉన్నది ఉన్నట్టుగా బోధించటం, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఆమెన్.